కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము అసలైన ఒరిజినల్. ఈమెయే అసలైనటువంటి తల్లి. షీ ఈస్ ద ఒరిజినల్ మదర్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే ననుదినమో. శోధన బాధలు శ్రమలిల కల్గిన నాథుడే నా నిరీక్షణమో. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి నా సచనిల పైకెత్తెను నన్ను. పిశాచి పదంబును తొలగించెన్. అలయక సొలయక సాగిపోదు వెలయగుణ ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప. అలయక సొలయక సాగిపోదు వెలయగుణ ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యౌవన జనమాయిది ఏ సమయము యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపును కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించన్. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇటువైపు అంటే నా ఎడం వైపు నేను చూస్తా ఉన్నాం. చక్కని గులాబీ రంగు చిన్న చిన్న పువ్వులు ఉన్నటువంటి ఆ పాదు చెట్టుని అల్లుకుని ఉన్నది. ఆ పువ్వులు గులాబీ రంగులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గడ్డి పూలే మీద ఏం కనబడుతూ ఉన్నాయి? బటర్ఫ్లైస్ కనబడుతున్నాయి. బటర్ఫ్లైస్ని తెలుగులో ఏమంటాం? సీతాకోక చిలుక అంటాం కదా. అట్లా సీతాకోక చిలుకలు అనేకం ఈ గులాబీ రంగు చిన్ని చిన్ని పువ్వుల మీద ఉన్నాయి. అదే రీతిగా మనం నా ఎడం వైపున ఉన్నటువంటి నా కుడి వైపున ఉన్నటువంటి ఈ పువ్వులను చూద్దాం. ఈ పువ్వులు ఏ రంగులో ఉన్నాయి? ఈ పువ్వులు ఆరెంజ్ రంగు అంటే కాషాయ రంగులో ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ వచ్చేసింది కదా. తెలుగు స్పష్టంగా మాట్లాడడమే మన తెలుగు వాళ్ళు మర్చిపోయారు. తెలుగులో రంగులు చెప్పమంటే బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో, పింక్, వైలెట్ అంటారు. అదే ఆ రంగులు తెలుగులో చెప్పమంటే రానే రాదు కదా. అట్లానే ఇది పిల్లల కోసం తయారు చేయబడుతున్నటువంటి వీడియోస్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇవి
కాషాయ రంగులో ఉన్నటువంటి పూలున్నాయి. ఇక్కడ గులాబీ రంగులో ఉన్నటువంటి పూలున్నాయి. ఈ గులాబీ రంగులో ఉన్నటువంటి పూల మీదేమో సీతాకోక చిలుకలున్నాయి. బటర్‌ఫ్లైస్ అంటే బటర్‌ఫ్లైసే అంటారు. బటర్‌ఫ్లైస్‌ని తెలుగులో ఏమంటారు అంటే రానే రాదు కదా! తెలుగు వాళ్ళ కోసమే చెప్తున్నాను. తెలుగు పిల్లలు ఇప్పుడు అట్లా అంతా ఇంగ్లీష్ కాన్వెంట్ ఎడ్యుకేషన్ కదా! తెలుగే మర్చిపోతున్నారు. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేది లేదు. తెలుగు పేరెంట్స్ వచ్చి ఏదో అమెరికాలో ఉన్నట్లు ఇంగ్లీష్‌లోనే సంభాషణ అంతా. ఇంక తెలుగు ఏమైపోతుంది? ఇంకొన్ని సంవత్సరాలకి తెలుగు అందరూ కూడా మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూసారు కదా ఈ వ్యత్యాసం? ఈ వ్యత్యాసం చూస్తుంటే ఈరోజు ఏమిటి స్పెషల్ ఉమెన్స్ డే అనమాట. నేను చర్చ్‌కి వెళ్ళాను కదా! చర్చ్‌కి వెళ్ళొచ్చాను. అందువల్ల ఏ డే ఏమిటో అక్కడ చెప్తారు చర్చిలో. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఉమెన్స్ డే తర్వాతేమో ఈ పువ్వులు ఐఐటి చక్కని క్యాంపస్ కదా! ఒక అరణ్యంలాగా ఉంటుంది. ఇక్కడ ఇకోసిస్టమ్ ఎట్ ఇట్స్ బెస్ట్. ఇకాలజీ ఈజ్ ఎట్ ఇట్స్ బెస్ట్ ఇన్ ఐఐటి మద్రాస్. ఒక 23 ఇయర్స్ ముందు ఉన్నటువంటి పరిస్థితులకి ఈ 23 ఇయర్స్ గతించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం నేను చూస్తున్నాననమాట. ఎందుకంటే నేను ఐఐటికి వచ్చింది 2002లో వచ్చాను. అట్లనే ఒక ఇంచుమించు 70 సంవత్సరాల నుంచి ఐఐటిని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా టీచర్స్ కూడా ఇంకా 80 ఏళ్ల వయసులో ఇంకా నాకు పీహెచ్డీలో గైడెన్స్ ఇచ్చినటువంటి ఆ ప్రొఫెసర్స్ కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంక వాళ్ళకి ఎన్ని అనుభవాలు ఉంటాయి. ఐఐటిలో వాళ్ళు ఎన్ని మార్పులు చూస్తుంటారు. అంతే కదా! ఒక తరం వారు ఇంకొక తరం వారికి వాళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే కదా! అప్పుడే కదా తెలుస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఈ క్యాంపస్ ఎట్లా ఉంది, ఇప్పుడున్న పిల్లలకి ఏమైనా తెలుస్తుందా? 80 సంవత్సరాల క్రితం ఈ క్యాంపస్ ఎట్లా ఉన్నది అని నాకెట్లా తెలుసు? మా ప్రొఫెసర్స్ చెప్తేనే కదా! మా ప్రొఫెసర్ తిరుక్కలం కంతాడే వరదరాజన్ గారు ఎప్పటి వారు అనేక జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళు గైడ్ చేశారనమాట. 40 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ సర్వీస్ చేశారు. ఎక్కడ? ఐఐటి మద్రాస్లో ఒక ప్రొఫెసర్గా. అట్లనే బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథన్ గారు ఐఐటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 40 ఇయర్స్ సర్వీస్ చేశారు. ఈ రోజులో 10 సంవత్సరాలు ఒక చోట. 10 సంవత్సరాలు ఎందుకులేండి, ఓ సంవత్సరం చేస్తేనే యు ఆర్ ఊస్టెడ్, యు ఆర్ టెర్మినేటెడ్ అంటున్నారు. అంత కాంట్రాక్ట్ కదా! నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అబ్రాడ్లో ఉన్నటువంటి సిచ్యువేషను ఇండియాలో కూడా మనం చూస్తున్నాం. అంత కాంట్రాక్ట్ స్టైల్ అనమాట. అంటే అబ్రాడ్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ఇజ్రాయలీ నేషన్స్ని ఏమి కాంట్రాక్ట్లో తీసుకోరు. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్కి అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్సే. కానీ ఇండియాలో మనం చూసినట్లయితే కీ పొజిషన్లో కూడా కాంట్రాక్ట్ జాబ్స్లో తీసుకోవడం వల్ల ఒక సంవత్సరంలో మనం ఏం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం? ఒక చోట మనం ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అక్కడ కంట్రిబ్యూట్ చేయడానికి మనం అక్కడ ఒక చోట స్థిరంగా ఉంటే నీటి కాలువలు నాటబడినటువంటి చెట్టులాగా ఉంటే అక్కడ నీడ ఇవ్వగలుగుతాం, ఫలాలు ఇవ్వగలుగుతాం. అంతే కదా! ఈ కాంట్రాక్ట్ బేసిస్ వచ్చిన తర్వాత చాలా సిస్టమ్స్, ఆర్గనైజేషన్స్ పాడైపోతున్నాయి. ఇప్పుడు మన ధ్యానాంశం ఏంటంటే అసలైన అంటే ఒరిజినల్. ఈ ప్రపంచంలో ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే ఏది అసలు, ఏది నకిలీ, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు. మీకు ఎక్సాన్ మొబైల్లో జాబ్ ఇస్తాము, ఎక్సాన్ మొబైల్లో జాబ్ రెడీగా ఉంది, నాకు వీసా కొరకు డబ్బులు పంపించండి అని ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ నమ్మి మీరు డబ్బులు పంపొచ్చా, ట్రాన్స్ఫర్ చేయొచ్చా? బుద్ధిహీనత కదా! ఎందుకంటే నేను నష్టపోయినటువంటి ఆ నష్టాలని జ్ఞాపకం పెట్టుకుని పిల్లలకి మీరు ఇట్లాంటి పనులు చేయకూడదు అని చెప్తా ఉన్నాను అనమాట. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉంది. ₹1 ₹2 $2,500 ఎక్సాన్ మొబైల్ చాలా దొంగ, దోచుకునేవాడు, దొంగ, కనికరం లేనటువంటి వాడు. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని మన యవ్వన బిడ్డలు, ముఖ్యంగా ఐఐటీలో ఉన్నటువంటి పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒక మెయిల్ చూసుకుని మీకు వీసా రెడీగా ఉంది, జాబ్ రెడీగా ఉంది, యూఎస్ వచ్చేసేయండి, మేము మీకు వీసా ప్రాసెస్ చేస్తాం, $2,000 US మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే నమ్మొద్దు. నిజంగా వాళ్ళు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అయితే వాళ్ళే వీసాకి కావాల్సినటువంటి ప్రాసెసింగ్ ఫీ అంతా కట్టుకుని నిజంగా మీ మీద వాళ్ళకి ఆసక్తి ఉంటే మీ డబ్బులు అవసరం లేకుండా వాళ్ళే వీసా కొరకు అయినటువంటి ఛార్జెస్ అన్ని పే చేస్తారు కదా! అది ఇంగిత జ్ఞానం కదా! ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేను ఒకానొక సందర్భంలో చైనాలో ఉన్నప్పుడు మీకు ఎక్సాన్ మొబైల్లో కెమిస్ట్ పోస్ట్ రెడీగా ఉంది, వచ్చేసేయండి అంటే $2,500 వాళ్ళకి దానదత్తం చేశాను. ఎంత బుద్ధిహీనత! ఇట్లాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు యవ్వన బిడ్డలు చేయకూడదని చెప్తున్నాను. మీరు ₹1 జాగ్రత్తగా ఉండకపోతే $1 జాగ్రత్తగా ఉండలేరు. ఇప్పుడు $1 ఎంత? ఇంచుమించు ₹93 కదా! ఇప్పుడు ఇండియాకి అమెరికాకి ఎంత కల్లోలమైనటువంటి సందర్భం ఉంది. ఒక ఐటము టారిఫ్ 50% టారిఫ్ అంట ఇంపోర్ట్స్ మీద. అంత కాస్ట్ పెరిగిపోతూ ఉన్నది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. సేవ్ చేయాలి. నీళ్ళే కానీ, ఎనర్జీయే కానీ, ఆయిలే కానీ, మినరల్ రిసోర్సెసే కానీ
ఉన్నది ఖర్చు పెట్టేసుకోవడం చాలా సులువు, కానీ సమకూర్చడం చాలా కష్టం. ఇప్పుడు అంశం ఏంటంటే ఒరిజినల్. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని కనుక్కోవడం చాలా కష్టం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్ అంటే ఈ కాషాయ రంగు పువ్వులు ఉన్నాయి, ఇక్కడ గులాబీ రంగులో ఉన్నటువంటి పువ్వులు ఉన్నాయి. ఈ గులాబీ రంగు పువ్వుల మీద ఈ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఒక విధమైనటువంటి తీయదనం ఉన్నది, ఒక విధమైనటువంటి హనీ ఉన్నది, ఒక విధమైనటువంటి తేనె ఉన్నది, ఒక విధమైనటువంటి మాధుర్యం ఉన్నది. అట్లా ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, సొలొమోను అని చెప్పి ఒక రాజు ఉన్నాడు. సొలొమోన్ ఇస్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మన టీచర్స్ మనకు చెప్పారు కదా. సొలొమోన్ ఎంతో ప్రపంచంలో ఉన్నటువంటి రాజుల కంటే, జ్ఞానులందరికంటే ఎంతో సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ జ్ఞానం సొలొమోనుకి దేవుడి నుంచి ఇయ్యబడిందనమాట. ఒకనొక సందర్భంలో దేవుడు అంటే ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అంటే సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోను నేను నీకు ఏమి చేయగోర్చున్నావు, నీకేమి కావాలను. ఇప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై మీకేం కావాలంటే ఏం కోరుకుంటాం? ప్రభా నాకు ఆరోగ్యం ఇయ్యని కొంతమంది అడుగుతారు. ప్రభా నాకు ఐశ్వర్యం ఇయ్యని కొంతమంది కోరుతారు. ప్రభా నా తల్లిదండ్రులను ఆశీర్వదించు, చక్కగా కాచి కాపాడు. ప్రభా నా బిడ్డలను, నా భార్యని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. ఇట్లా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి కదా. అట్లా సొలొమోన్ని దేవుడు అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, సొలొమోను రాజుగా ఉన్నాడు కదా, తన తండ్రి అయినటువంటి దావీదు 40 సంవత్సరాలు చూశాడు కదా. సొలొమోను ఏమని కోరుకుంటున్నాడంటే, సర్వోన్నతుడమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి, సర్వశక్తి గల ఆకాశ మహాకాశములు బట్టి చాలా అద్వితీయ గొప్ప దేవ, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ, అబ్రహాము దేవ, ప్రభా నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు, అదే చాలు. అడగమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నాకేం కావాలంటే, నేను బాలుడిని అంటే అప్పటికి అతను చక్కని యవన ప్రాయంలో ఉన్నాడు, రాజుగా అభిషేకం చేయబడ్డాడు తండ్రి చేత. అయినప్పటికీ ఎంత తగ్గింపు చూడండి. ప్రభా నేను బాలుడును, ఎంత గొప్ప జనాంగమును, అంటే నీ జనమైనటువంటి ఇజ్రాయేలీలను పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు కనుక నాకు జ్ఞానం దయచే ప్రభా, బుద్ధి దయచే ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. నీ శత్రువుల ప్రాణమునైనను, ఐశ్వర్యమునైనను, ఘనతనైనను కోరక నీవు జ్ఞానమును కోరి ఉన్నావు కనుక నీకు లెస్ అయినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను. జ్ఞానం మాత్రం కాదు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాను. నీ దినములన్నిట కూడా సమృద్ధి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, యుద్ధములు నీవు చూడవు అని చెప్పి చక్కని ఆశీర్వాదము దేవుడిచ్చాడు. అట్లాంటి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి సొలొమోను దగ్గరికి ఒక సమస్య వచ్చింది. 2 స్త్రీలు ఒక శిశువుని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీలిద్దరు ఏమని చెప్తున్నారంటే, ఈ శిశువు నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని 2 స్త్రీలు ఒకే బిడ్డ కోసం పోటీ పడుతున్నారు. అప్పుడు రాజుకు ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలో తెలియలేదు. ఏం జరిగిందంటే, ఆ ఇద్దరు స్త్రీలకు ఒక్కొక్క బిడ్డ ఉన్నారు. అయితే ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఒక స్త్రీ తన బిడ్డ మీద పండుకొనుటను బట్టి ఆ చిన్న శిశువు మృతి పొందాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఇంకొక స్త్రీ, అదే ఇంట్లో ఉంటున్నటువంటి ఇంకొక స్త్రీ ఉన్నది, ఆమె తన ప్రక్కన పండుకొని ఉన్నటువంటి ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకునేటని బట్టి ఆ బిడ్డ సజీవముగా ఉన్నది. ఇప్పుడు ఒక ఇద్దరు స్త్రీలు ఏమంటున్నారంటే, ఈ బ్రతికున్నటువంటి బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు అంటున్నారు, చనిపోయినటువంటి బిడ్డ పరాయి స్త్రీ బిడ్డ అంటున్నారు. ఇప్పుడు అంతే కదా, కంటికి ఏది ఇంపు అయితే అది నాది, కంటికి బాగున్నది ఇతరులది. ఏది పచ్చగా ఉంటే అది మనది, ఏది పచ్చగా లేకపోతే అది మనది కాదు. ఆకర్షణీయంగా ఉంటే మనం తీసుకుంటాం, ఆకర్షణీయంగా ఉంటే తీసుకుంటామా? పుచ్చు వంకాయలు తీసుకుంటామా? పుచ్చు టమాటాలు తీసుకుంటామా? ఏవైతే టమాటాలు బాగుంటాయో, ఏవైతే వంకాయలు బాగుంటాయో అవే తీసుకుంటాం. ఇప్పుడు వంకాయ అంటే కూడా ఏం తెలియదు, బ్రింజాల్ అంటా ఉన్నారు. అయింది కదా. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు చనిపోయినటువంటి ఆ కుమారుడు ఇద్దరు స్త్రీది, ఈ బ్రతుకున్నటువంటి బిడ్డడు నా బిడ్డ అని చెప్తూ ఉన్న సందర్భంలో రాజుకి ఎట్లా తీర్చాలో తెలియలేదు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఒక కత్తి తీసుకునండి అని చెప్పి సైనికులుగా ఆజ్ఞాపించి, ఈ చిన్న బిడ్డ బ్రతుకున్నటువంటి బిడ్డను 2 తునకలుగా చేయండి, ఆ 2 ముక్కలుగా చేసి ఇద్దరు స్త్రీలకు పంచి పెట్టండి. అంటే ఏ స్త్రీ అయితే కపటము కలిగి ఉన్నదో, యుక్తి కలిగి ఉన్నదో, తంత్రము కలిగి ఉన్నదో, అబద్ధమాడుచున్నదో, ఏ స్త్రీ అయితే తన కుమారుని మీద పడి తన కుమారుని చంపివేసిందో ఆ స్త్రీ ఏముంటుందంటే క్రూరాలు, కర్కసురాలైనటువంటి ఆ స్త్రీ. బాగా చెప్పావు రాజా, అట్లా 2 ముక్కలు చేసి ఆమెకు దానికొక ముక్క నాకో ముక్క ఇచ్చే ఆ బిడ్డని అంటుంది. అయితే ఇంకొక స్త్రీ ఉన్నది, ఆమె ఎంతో సాత్వికురాలు, దీనురాలు, తన బిడ్డను చక్కగా కనుపాపలా కాపాడుకుంటున్నది, శిశువును ప్రేమించేది, నిజమైనటువంటి ఆ బిడ్డకు తల్లి అయినటువంటి ఒరిజినల్ అసలు సిసలైనటువంటి తల్లిగా ఉన్నది. ఆ తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా మహారాజా నువ్వు అంత పని చేయొద్దు, ఈ బ్రతుకున్నటువంటి బిడ్డను కూడా చంపేస్తావా, నా బిడ్డను చంపేస్తావా? అట్లా వద్దు, నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, ఆ రాకాస్కి ఇచ్చేసాయి, ఆ బిడ్డకి ఇచ్చేసాయి, ఆ స్త్రీకి ఇచ్చేసాయి, నా బిడ్డ ఎక్కడున్నా కూడా సజీవుడిగా ఉంటే అదే చాలు, చంపొద్దు అంటే రాజు అప్పుడు ఇట్లా తీర్పు తీరుస్తాడనమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ ఇట్లా చెప్పిందో, త్యాగం చేసిందో, రాజు అర్థమైపోయింది రాజుకి, ఈ స్త్రీ అసలైనటువంటి తల్లి అని చెప్పి సైనికులకి ఏం చెప్తాడంటే, ఆ బ్రతుకున్నటువంటి బిడ్డను ఈ స్త్రీకి ఇచ్చేసేయండి. చూసారా,
అట్లా నిజమైనటువంటి పువ్వులు, అసలు అసలైనటువంటి పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి కదా, ఆ వ్యత్యాసం ఎట్లా కనుక్కుంటాం? తేనెటీగలు ఎక్కడొచ్చి వాళ్తా ఉన్నాయో, ఈ బటర్ఫ్లైస్ ఎక్కడొచ్చి వాళ్తా ఉన్నాయో వాటిలోనే మాధుర్యం ఉన్నది. ఈ బటర్ఫ్లైస్ లేనటువంటి పుష్పాల్లో మాధుర్యం లేదు, తేనె లేదు, ఇవి వేరే రకం. అందువల్ల దేవుని జ్ఞానం అట్లా ఉంటుందన్నమాట. సొలొమోను దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక ప్రజలకు చక్కని లెస్స అయినటువంటి జ్ఞానం కలిగి న్యాయం తీర్చాడు. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ ఈ జ్ఞానం కోరుకోవాలి. ప్రభా, ఈ గొప్ప జనాంగానికి, ఇండియాలో ఉన్నటువంటి 1.4 బిలియన్ ప్రజలకు నేను న్యాయం తీర్చాలి, నా జ్ఞానం సరిపోదు, నా జ్ఞానం దయచే ప్రభా అని రాజులు కోరుకోనాలి. మోడీ గారు అయితేనేమి, స్టాలిన్ గారు అయితేనేమి, నాయుడు గారు అయితేనేమి, ఇట్లాంటి సొలొమోను ఏ విన్నపం అయితే చేశాడో దేవుని ఎదుట అటువంటి విన్నపం చేయవలసినటువంటి వారే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ట్రంప్ గారు ఏం చేస్తున్నారు? ఒక విధమైనటువంటి భయం. అమెరికా దేశం ఆర్థిక సంక్షోభంలోని కూలిపోతున్నది, పతనమైపోతున్నది, పడిపోతున్నది. ఈ పడిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎట్లా స్థిరపరచాలి? ఇండియాని మింగేద్దామా, ఇరాన్ని మింగేద్దామా, గాజాని మింగేద్దామా అని ప్రయత్నిస్తున్నాడు. ఎర కోసం ఈగిల్ అంటే గ్రద్ద తిరుగులాడుచున్నట్లు ఎవరిని చంపుదాం, ఎవరిని చంపుకుని తిందాం, చచ్చిన సేవలు తినట్టు కొరకు ప్రయాసపడతా ఉన్నాడు ట్రంప్ గారు. అయితే దేశం ఆర్థికమైనటువంటి సంక్షోభంలో పడుతున్నప్పుడు, పతనం అయిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు రాజుగా చేయవలసినటువంటి ఏం చేయాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా, మా దేశము, మా జనులు, మేము పాపం చేసాం, మా దేశంలో నీతి న్యాయం లేవు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయాము, వ్యభిచారులం అయిపోయాము, ప్రార్థనకు చోటు ఇవ్వట్లేదు, వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, అన్యాయం, అక్రమం, బలాత్కారం దేశంలో జరుగుతున్న, దేశంలో నీతి న్యాయం లేవు, అందువల్ల మేము పశ్చాత్తాపడుతున్నాం, ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటున్నాం, ఆ నినివే పట్టణం పట్ల కనికరం చూపించినట్లు మా దేశాన్ని పడిపోకుండా, నాశనం అయిపోకుండా, పతనం అయిపోకుండా, ఏ బాంబ్ బ్లాస్టులు, ఏ న్యూక్లియర్ వెపన్స్ ఎక్స్ప్లోడ్ అవ్వకుండా మా దేశాన్ని కాపాడు ప్రభా అని ట్రంప్ అనే ఈ అధ్యక్షుడు దేవుని దగ్గర భిక్షం అడుక్కోవడం మానేసి మనుషులు దోచుకొనడానికి 50% టారిఫ్, 25% టారిఫ్ అని జనాల మీద వలలు వేస్తూ ఉన్నాడు. నీ మొక్కుకైతే నేను గాలం వేసి లాగుదును, యెరొబాము, నువ్వు చేయనటువంటి చెడ్డ కార్యం ఒక్కటైనా లేదు కనుక నీ మొక్కుకు నేను గాలం వేసి లాగుతాను యెరొబాము అని చెప్పి దేవుడు యెరొబాముతో చెప్పినట్లు ఇప్పుడు ట్రంప్ అనే అధ్యక్షుడు దేవుని చేత ముక్కుకు గాలం వేసుకుని లాగించుకునే స్థితిలో ఉన్నాడు. 50% టారిఫ్ ఏంటి? ఎవరి సొమ్ము? ఎక్కడుంది న్యాయం? మైట్ ఈజ్ రైట్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? దేవుడు ఒప్పుకుంటాడా? అందువలన ఏది అస్సలు, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. దేశం పతనం అయిపోకుండా, పడిపోకుండా ఉండాలంటే నీతి న్యాయములు కలిగి ఉండాలి. వాక్యం ద్వారానే ఆ నీతి న్యాయములు వస్తాయి. అబ్రహాం లింకన్ గారి కాలంలో అమెరికా సర్వోత్కృష్టమైనటువంటి, సర్వోన్నతమైనటువంటి, ఎంతో ఆకాశం వరకు హెచ్చింపబడింది. ఇప్పుడు ట్రంప్ గారి పరిస్థితిలో పతనం అయిపోతుంది. ఎందుకని? వ్యత్యాసం ఒకటే, దేవుని విచారించకపోవడం. దేవుని యొద్ద విచారించి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు. దోచుకున్నట్టు మాని దాన గుణం కలిగి ఉండాలి. అప్పుడు ఆశీర్వదించబడతారు. మే ద లార్డ్ గ్రాంట్ విజ్డమ్ టు ఆల్ ద ఆడియన్స్ టు ఫైండ్ వాట్ ఈస్ ఒరిజినల్ అండ్ వాట్ ఈస్ లైఫ్. ఆమేన్.